వాటి గురించి చెప్తున్నారు. స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యం గారు పెట్టారు ఆ చార్ట్ 36. మనం పోయినసారి మొదటి భూమికకు అంటుకొని ఉన్నటువంటి ఫస్ట్ స్కై, మొదటి ఆకాశం, దాన్ని ఆలం ఏ వక్తియా అన్నారు. అంటే ది వరల్డ్ ఆఫ్ మూమెంట్, సమయానికి చెందినటువంటి ప్రపంచము అని. ఇక్కడ ఈ ఆకాశంలో 3 విభాగాలు ఉంటాయని చదువుకున్నాం మనం. మొట్టమొదటి ఆకాశంలో అది ఇట్స్ కనెక్షన్ విత్ ది వరల్డ్. మొట్టమొదటి ఆకాశం ఏదైతే ఉందో, మొట్టమొదటి భూమికకు చెందిన మొదటి ఆస్మాన్ అంటే స్కై, అది వరల్డ్ ఆఫ్ టైం, అందుకని సమయానికి చెందినటువంటి ఆకాశం. సో ఆ ఆకాశంలో 3 విభాగాలు ఉంటాయని బాబా చెప్పటం జరిగింది. మొట్టమొదటిది డివిజన్, అది అక్కడ సీయింగ్ డ్రీమ్స్ ఇన్ ది అవేక్ స్టేట్ అన్నారు బాబా అక్కడ. దీనికి ఎందుకంటే ఈ మొట్టమొదటి దాంట్లో ఇంకా పూర్తిగా సూక్ష్మ ప్రపంచంలోకి, సూక్ష్మ శరీరం ద్వారా వెళ్ళలేదు ఆ జీవాత్మ. అందుకని కొంత ఈ స్థూల ప్రపంచంతో కూడా కొంత సంబంధం ఉంటుంది అన్నారు ఈ మొదటి విభాగంలో. అయితే ప్రపంచంలోనే ఉంటూ ఎవరికైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టబడిందో అతను ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్కై, ఈ మొట్టమొదటి భూమికకు చెందిన ఆకాశం యొక్క మొట్టమొదటి విభాగంని అతను చూస్తాడు, అనుభవానికి వస్తుంది. అయితే ఆయన అనుభవించే అటువంటి ఆ అనుభూతి ఎలాంటిది అంటే, మనం రాత్రి ఎరుక లేకుండా కలలో ఉన్నప్పుడు కలను చూస్తాము. అప్పుడు మనకు జాగ్రత్త అవస్థలో కాదు, స్వప్నావస్థలోనే స్వప్నాన్ని చూస్తాం, అదే నిజం అనుకుంటాం. అయితే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడం ద్వారా మొట్టమొదటి భూమికకు చెందిన ఆకాశంలోని మొదటి విభాగానికి వస్తాడో అతను, మనం స్వప్నావస్థలో స్వప్నాలను చూడటం ఎలాంటిదో ఆయన జాగ్రత్త అవస్థలో ఉండి ఆ స్వప్నాన్ని చూస్తూ ఉంటాడట. As against the ordinary dream state of the ordinary person, the man in the first part of the first sky sees dreams in the awake state. అంటే జాగ్రత్త అవస్థలో చూస్తాడు. ఇక రెండవ విభాగానికి వచ్చినట్టయితే, ఇది కొంచెం రిపీట్ చేస్తున్న, పోయినసారి చదువుకున్నాను కానీ అందరికీ మళ్ళీ ఒకసారి పునశ్చరణ కోసం. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్కైలో అప్పుడు ఆయన ఈ వెలుతురు యొక్క గోళాలను చూస్తాడు. ఇక్కడ సద్గురువు ద్వారా వెళ్ళిన వాడు ఆ గోళాలలో ఆయన తన సద్గురువు యొక్క రూపాన్ని చూస్తాడు. ఎవరైతే సద్గురువు సహాయం లేకుండా, ఆయన పర్యవేక్షణలో కాకుండా స్వతహాగా ఆ భూమికలోకి ఎంటర్ అవుతాడో అతను ఈ కేవలం ఈ వెలుతురుకు సంబంధించిన ఈ జ్వలించే గోళాలను చూస్తాడు. వాటిని నెబ్యులే అంటారు శాస్త్రజ్ఞులు. అక్కడి నుంచే ఈ యావత్ విశ్వం అంతా పుట్టటం జరిగింది. అందుకని ఆ గురువు యొక్క సహాయం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లే వాళ్ళు, ది లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఈజ్ కలర్లెస్ అండ్ డాజ్లింగ్. అది, దానికి ఏ రంగు ఉండదు, అది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అక్కడ ఈ యాత్రికుడికి అంటే ఈ సాధకుడికి ఆనందనాదం కూడా వినబడుతుంది. అది చాలా అద్భుతమైనటువంటి నాదము. వీ కుడ్ హ్యావ్ నో ఐడియా ఆఫ్ అన్నారు. అంటే మనం ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో వినే శబ్దాలకి అది పూర్తిగా అతీతమైంది. ఇక మూడవ విభాగానికి వచ్చినట్టయితే, మొదటి భూమిక యొక్క ఆకాశంలోని మూడవ విభాగానికి వచ్చినట్టయితే అన్ని ఇది ఎలా ఉంటుందంటే, యాజ్ ది ఫస్ట్ స్కై ప్రాపర్, అంటే మొట్టమొదటి భూమికకు చెందిన మొదటి స్వర్గం యొక్క అసలైన స్థితి
ఈ మూడో విభాగంలో ఉంటుంది. యాజ్ ఇట్ వర్ ది అవుట్స్కర్ట్స్. ఇక మొట్టమొదటి రెండు విభాగాలు ఇందాక మనం చెప్పుకున్నాం. మొదటి విభాగంలో స్వప్నాలను జాగ్రత్త అవస్థలో చూడడం, రెండో దాంట్లో ఆ వెలుతురు గోళాలను, జ్వలించే వెలుతురు గోళాలను చూడటం రెండవ విభాగం. మూడవ దాంట్లో ఇక్కడ అతనికి ది పవర్ ఆఫ్ రీడింగ్ ది మైండ్స్ ఆఫ్ అదర్స్. ఇది మొదటి భూమిక యొక్క స్వర్గానికి చెందిన మొదటి అసలైన అవస్థ కనుక ఇక్కడ ఆయన మనుషుల యొక్క మనస్సులను చదివి వాళ్ళు మనసులో ఏముందో తెలుసుకునే శక్తి కలుగుతుంది. తర్వాత దూరంగా ఉండే వాటి గురించి కూడా అతను చూడగలుగుతాడు. దూరంగా ఉండే ప్రాంతాలను, ప్రదేశాలను కూడా చూడగలుగుతాడు. కానీ మనస్సులను చదవటం అనేది మాత్రం ఓన్లీ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇన్ ది ఆర్డినరీ గ్రాస్ వరల్డ్ అండ్ అమాంగ్ దోస్ హూ ఆర్ ఫిజికల్లీ నియర్ హిమ్. ఈ మొదటి భూమికలోని మొదటి స్వర్గానికి, మొదటి ఆకాశానికి చెందినటువంటి దాంట్లో అనుభూతి పొందే అతను కేవలం తనకు ముందుగా ఉండే వాళ్ళ మనస్సులను మాత్రమే చదవగలడు. దూరంగా ఉండే వాళ్ళ మనస్సులను చదవలేడు. కానీ దూరంగా ఉండే ప్రాంతాలను చూడగలుగుతాడు. అందుకని ది ఫస్ట్ స్కై కెనాట్ ఈవెన్ రీడ్ ద మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ ది ఫస్ట్ ఆర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ స్కై. అలాగే ఈ మొదటి భూమికకు చెందిన మొదటి ఆకాశం యొక్క మొదటి రెండు విభాగాల్లో ఉండే వాళ్ళ మనస్సులను కూడా అతను చదవలేడు, చూడలేడు. అండ్ విత్ దిస్ వీఆర్ ఫినిష్డ్ విత్ ది ఫస్ట్ స్కై. ఇలా మూడు విభాగాలతో కూడిన మొట్టమొదటి భూమికకు చెందిన మొట్టమొదటి ఆకాశము, దాని గురించి తెలుసుకున్నాము అని బాబా ఆ పిల్లలకు చెప్తూ, ది సెకండ్ ప్లేన్ like the first has divisions but now there are only two. ఇక రెండవ భూమిక యొక్క ఆకాశానికి వచ్చినట్టయితే దాంట్లో కూడా విభాగాలు ఉన్నాయి, కానీ రెండే విభాగాలు ఉన్నాయి. అక్కడ మొదటిది బ్లూ కలర్ లో ఉంటే రెండవది ఎల్లో కలర్ లో చూపించబడింది. నలుపు, లైట్ ఎల్లో కలర్ లో రెండు విభాగాలు ఆ చార్ట్ లో సుబ్రహ్మణ్యం గారు పెట్టారు, అది చూడొచ్చు. ఇక రెండవ భూమిక ఏమిటి అంటే ఆలం ఏ సిద్ధి, ఆలమే ఇక్కడ వరల్డ్ ఆఫ్ స్పిరిట్స్. ఇక్కడ రెండవ భూమికకు చెందినటువంటి ఆకాశము జీవాత్మలకు సంబంధించింది. స్పిరిట్స్ అంటే ఆత్మలు, వాటికి సంబంధించింది. అయితే ఈ మధ్యలో పోయినసారి చదువుకున్నాం, ఇది బాబా చెప్పేటప్పుడు అక్కడ వర్షపు జల్లు వచ్చింది. ఆ జల్లు రాగానే అందరినీ అక్కడికి వెళ్ళమన్నారు, రేకుల షెడ్ లోకి వెళ్ళమన్నారు. అప్పుడు అందరు లేచి వెళ్ళిపోబోతుంటే సడన్ గా వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత బాబా జోక్ చేశారట దానికి. ఏమని? ది వెరీ స్కై దట్ హ్యాస్ బీన్ షెడ్డింగ్ టీయర్స్ ఫర్ లవ్, that is for the love of Sri. అంటే ఇక్కడ occasion for the passing of a witty remark, Sri commented that the very sky has been shedding tears. ఆకాశం కూడా కన్నీళ్లు కారుస్తోంది. ఎందుకు అంటే అక్కడ బాబా ప్రేమ, బాబా ఎడల ఈ ఆశ్రమ వాసులు అయిన చిన్న పిల్లలకు వాళ్లకున్నటువంటి ఆ ప్రేమను చూచి ఆకాశం కూడా కన్నీరు కారుస్తుంది అని బాబా దాన్ని కొంచెం హాస్యాస్పదంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక ది స్కై అసోసియేటెడ్ విత్ ది సెకండ్ ప్లేన్, రెండవ భూమికకు చెందినటువంటి ఆకాశంలో రెండు భాగాలని చెప్పుకున్నాం కదా. అది దాంట్లో యాజ్ వి సే హ్యాస్ టూ పార్ట్స్, రెండు భాగాలు ఉన్నాయి. హెవెన్ స్వర్గ్ అండ్ హెల్ నరక్. అయితే దీంట్లో ఉన్న రెండు విభాగాలు ఏమిటి అంటే నరకము, స్వర్గము. ఇఫ్ ద గుడ్ ఎక్సీడ్స్ ద బ్యాడ్, వన్ గోస్ టు హెవెన్. మరణానంతరం, మరణ సమయములో ఏ జీవాత్మకైనా కూడా మంచి చెడు
అనేవి ఎలాగైతే బ్యాంకులో క్రెడిట్ డెబిట్ అని రెండు ఉంటాయో అట్లాగే మానవ ఆత్మకు ఆ శరీరంలో ఉన్నప్పుడు చేసిన పనులకు సంబంధించినటువంటి ఇంప్రెషన్స్ అంటే సంస్కారాలు, వాటినే పుణ్యం పాపం అన్నారు. అవి మంచిదైతే పుణ్యం, చెడుదైతే పాపం. ఆ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే, ఇఫ్ ద గుడ్ ఎక్సీడ్స్ ద బ్యాడ్, మంచి గాని చెడు కంటే ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు వన్ గోస్ టు హెవెన్, అతను స్వర్గానికి వెళ్తాడట. అంటే పుణ్యం ఎక్కువ ఉన్నవాళ్ళు, మంచి అనే ఆ పుణ్యం ఎక్కువ ఉన్నవాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అండ్ ఇఫ్ ద బ్యాడ్ అవుట్వేస్ ద గుడ్ దెన్ వన్ గోస్ టు హెల్. అలాగే చెడు, అతను చేసిన చెడు సంస్కారాలు, అతను చేసిన పనుల వల్ల వచ్చిన చెడు సంస్కారాలే అధికంగా ఉన్నప్పుడు అతను నరకానికి వెళ్తాడు. ఫర్ ర్యాపింగ్ అప్ ద హెవెన్ అండ్ హెల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిటర్నింగ్ టు ది వరల్డ్ అగైన్. అక్కడ అతను ఈ మంచి చెడు సంస్కారాలు అంటే పుణ్యం పాపం అనే వాటి మధ్యన ఉండే ఆ తేడాను, అది విపరీతంగా ఉంటుంది, కొందరికి సరిగ్గా ఉంటుంది. ఎవరికైతే బాబా చెప్పాడు ఈ విషయంలో, భక్తులకి, మన బాబా ప్రేమికులే అనుకుందాం, ప్రేమికులకి వాళ్ళు రెండిటిని సమానంగా చేసి ఉన్న వాళ్ళైతే బ్యాలెన్స్ చేయవలసిన అవసరం లేకపోతే స్వర్గం ఉట్టిగా పాసింగ్ అన్నమాట. అక్కడ ఉండి స్వర్గ నరక స్థితులు అనుభవించే అవసరం ఉండదు, వెంటనే వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మకు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ కూడా జరిగేది ఏమిటి అంటే, ఎవరికైతే ఈ వ్యత్యాసం మంచి చెడుల మధ్య అంటే పుణ్యం పాపం మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందో, వాళ్ళు పుణ్యం ఎక్కువగా ఉంటే స్వర్గానికి, పాపం ఎక్కువగా ఉంటే నరకానికి వెళ్ళి ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవలసిన అవసరం ఉంటుంది. అది అయిపోగానే రిటర్నింగ్ టు ది వరల్డ్ అగైన్, మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చేస్తారు. ఏ సర్టెన్ రిలేటివ్ proportion of good and bad sanskaras has been fixed. If at death the good and bad enjoys good and bad, ఇక్కడ ఇఫ్ ఎట్ డెత్ అంటే మరణ సమయములో ది గుడ్ అండ్ బ్యాడ్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్ ఈక్వల్ ఈచ్ అదర్ అండ్ దిస్ నెవర్ హ్యాపెన్స్. అయితే ఇక్కడ నిజంగా ఈ స్వర్గ నరక స్థితులలో సంస్కారాలు పూర్తిగా బ్యాలెన్స్ చేయబడినట్టయితే ఇక అసలు మళ్ళీ జన్మకు సంబంధమే ఉండదు. కానీ ఈక్వల్ ఈచ్ అదర్ అండ్ దిస్ నెవర్ హ్యాపెన్స్ అంటే అవి రెండు సమానంగా, పుణ్యము పాపము రెండు సమానంగా ఎప్పుడు తూగవట. వన్ హ్యాస్ టు టేక్ బర్త్ అగైన్ ఎట్ వన్స్ అంటే ఆ పుణ్యము పాపము దరిదాపుగా ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మళ్ళీ ఇంకొక జన్మ, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక జన్మను ఎత్తవలసి ఉంటుంది. బట్ ఇఫ్ ద గుడ్ predominate off to heaven does he go, and after experiencing and enjoying the additional excess good sanskaras he takes rebirth. ఇప్పుడు స్వర్గం నరకం స్థితి ఎప్పుడు అవసరం అవుతుంది అంటే ఈ మంచి చెడు సంస్కారాల మధ్యన వ్యత్యాసం ఉన్నప్పుడు అది ఆ వ్యత్యాసాన్ని తగ్గించుకోవటానికి అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ స్వర్గ నరక స్థితిలో జరుగుతుంది.
If the bad samskaras predominate over the good, he experiences a sojourn to hell. అలా మంచి సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్వర్గము, చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు నరకము అనే అనుభవం ద్వారా ఇవి దరిదాపులో దగ్గరగా బ్యాలెన్స్ చేయబడతాయి. అండ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ద సర్ప్లస్ బ్యాడ్ సంస్కారాస్ హీ టు ఈజ్ రీబార్న్. ఎలాగైతే మంచి సంస్కారాలు ఎక్కువగా ఉండి వాటిని తగ్గించుకొని దరిదాపుల్లో మంచి చెడు బ్యాలెన్స్ అవుతున్న సమయంలో అతను ఎలాగైతే మళ్ళీ జన్మ పొందుతాడో, అలాగే నరకానికి వెళ్ళిన వ్యక్తి కూడా చెడు సంస్కారాలను మంచి సంస్కారాలను బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత అతను కూడా మళ్ళీ వచ్చి పుట్టాల్సిందే, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సిందే. ది వన్ హూ డిసెండ్స్ ఫ్రమ్ హెవెన్ విన్స్ ఏ గుడ్ బర్త్. ఎవరైతే స్వర్గాన్నించి మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి జన్మ ఎత్తుతాడో, తల్లి గర్భంలో ప్రవేశించి, అతనికి మంచి జన్మ వస్తుందట, ఏ గుడ్ బర్త్. వైల్ బ్యాడ్ రీబర్త్ బికమ్స్ ది లాట్ ఆఫ్ వన్ రిటర్నింగ్ ఫ్రమ్ హెల్. అట్లాగే చెడు సంస్కారాలను నరకంలో అనుభవించి మళ్ళీ పుట్టేవాడికి ఆ చెడు యొక్క ప్రభావం ఉంటుంది అంటున్నారు బాబా. As we say, a certain proportion of good and bad sanskaras has been determined for taking birth again, but there is always an imbalance of good or bad sanskaras, one way or the other, and the surfeit has to be experienced and burned off before one arrives at the fixed proportion requisite for taking rebirth. అట్లా ఆ ఎంతో వ్యత్యాసంగా ఉన్న మంచి చెడు సంస్కారాల అకౌంట్తో స్వర్గానికి గాని నరకానికి గాని వెళ్ళిన వ్యక్తి ఆ ఎక్కువగా మంచి గాని చెడు గాని సంస్కారాలను ఖర్చు చేసి అవి దగ్గరగా బ్యాలెన్స్ అయినప్పుడు అతనికి మళ్ళీ జన్మ వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ కోసమే ఈ స్వర్గం నరకం స్థితి. సో ఆ మళ్ళీ పునర్జన్మకు వెళ్లే ముందు ఈ కార్యక్రమం స్వర్గం నరకములో జరిగిపోతుంది. నౌ బేర్ 2 పాయింట్స్ ఇన్ మైండ్. ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తు పెట్టుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఫస్ట్, హియర్ ఇన్ ది సెకండ్ స్కై, ఇన్ హెవెన్ ఆర్ హెల్, వన్ హ్యాస్ ఎ సటిల్ బాడీ. ఇంతకు ముందు మొదటి భూమికలో ఉన్నప్పుడు అతనికి ఇంకా పూర్తిగా సూక్ష్మ శరీరం ప్రాప్తించలేదు. అతనికి ఇంకా స్థూలంతోనూ దీంతోనూ పాక్షికంగా ఉంటుంది అని చెప్పబడింది. ఇక్కడ రెండవ భూమికకు చెందిన రెండవ ఆకాశంలోకి వచ్చినప్పుడు వన్ హ్యాజ్ ఎ సటిల్ బాడీ. ఈ హెల్ అండ్ హెవెన్ స్టేట్ లో అతనికి సూక్ష్మ శరీరం ఉంటుంది. బట్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్, వితౌట్ ద గ్రాస్ ఫారం యూ కాంట్ రియలైజ్ గాడ్. అయితే సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరంతో ఇంకా ముందుకెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళలేడట. మళ్ళీ మానవ దేహం కావాల్సిందే. అది స్థూల శరీరం ఎందుకంటే అన్ని రూపాల్లోకి ఉత్కృష్టమైంది మానవ శరీరం కాబట్టి, దానికోసమే ఇంత సుదీర్ఘమైనటువంటి పరిణామ ప్రక్రియ జరిగింది కాబట్టి అతనికి మళ్ళీ మానవ స్థూల శరీరం కావలసే ఉంటుంది. దేనికి? భగవత్ ఐక్యం పొందటానికి. ఫారం, వితౌట్ ద గ్రాస్ ఫారం యూ కెనాట్ రియలైజ్ గాడ్. భగవదైక్యం పొందటానికి ఆ మానవ శరీరంలో ఉండగానే జరగాలి. కాబట్టి మానవ శరీరం మళ్ళీ అవసరం. సో నెసెసరీలీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద గ్రాస్ వరల్డ్ టు అజ్యూమ్ అనదర్ గ్రాస్ బాడీ. అందుకని తప్పనిసరిగా అలా స్వర్గ నరక స్థితి పొందిన జీవాత్మ మళ్ళీ
మానవ రూపం ధరించటానికి పునర్జన్మ కోసం మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావాల్సే ఉంటుంది. వైల్ ఇన్ హెవెన్ వన్ ఓన్లీ ఎంజాయ్స్ బ్లిస్ బట్ కెనాట్ సీ గాడ్. అయితే హెవెన్ స్వర్గంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒకటి గమనించాలి. ఫాదర్ ఇన్ హెవెన్ అని బైబిల్లో చెప్పబడినది ఉంది. స్వర్గంలోని జనకుడు అని. అంటే అది ఈ స్వర్గం కాదు. ఈ స్వర్గంలో ఓన్లీ చేసుకున్న కర్మలో అంటే పోగు చేసుకున్న సంస్కారాల్లో మంచి సంస్కారాలు ఖర్చు చేయటానికి పనికొచ్చేదే ఈ స్వర్గ స్థితి. కానీ ఆ భగవంతుడుండే ఆ స్వర్గ స్థితి అనేది ఇది కాదు. అది నిరాకారుడైన భగవంతుడు. అంటే విష్ణుమూర్తి మనకు పురాణాల్లో చెప్పినట్టు ఆయన పాల సముద్రం మీద శేషాయి మీద పడుకొని ఉంటాడు అనే అటువంటి స్థితి అది అసలైన హెవెన్. దాంట్లో ఆయన ఎల్లకాలం దాంట్లోనే ఉంటాడు. ఈ స్వర్గం అట్లా ఎల్లకాలం ఉండదు. మనం చేసుకున్న సంస్కారాలు, మనం పోగు చేసుకున్న సంస్కారాల్లో మంచి సంస్కారాలు అయిపోగానే మళ్ళీ వెంటనే ప్రపంచానికి వచ్చి ఇంకొక జన్మ ఎత్తాల్సిందే. So necessarily you have to come back to the gross world to assume another gross body. While in heaven one only enjoys bliss but cannot see God. ఆ స్వర్గంలో ఆ సుఖాన్ని అనుభవిస్తాడు ఆ సంస్కారాల ఫలితంగా గాని భగవంతుణ్ణి చూడలేడు. బట్ వాట్ ఎన్ ఎంజాయ్మెంట్! ఆ స్వర్గంలో వచ్చే అటువంటి ఆ అనుభూతి ఏమిటి? సుఖానుభూతి ఏమిటది? ఇట్ beggars description, and by the same token the suffering one undergoes in hell cannot be told in words. అయితే ఆ సుఖాన్ని దాన్ని వర్ణించాలి అంటే బెగ్గర్స్ డెస్క్రిప్షన్ అన్నాడు బాబా అక్కడ. అంటే భిక్షాటన చేసేవాళ్ళు ఇచ్చే అటువంటి దాని యొక్క వర్ణన అంటూ, అలాగే నరకంలో అనుభవించే కష్టము, ఆ బాధలు, దుఃఖము ఏదైతే ఉంటుందో ఇన్ హెల్ కెన్ నాట్ బి టోల్డ్ ఇన్ వర్డ్స్. అది మాటల్లో చెప్పలేము. అందుకే గరుడ పురాణంలో రకరకాలైనటువంటిది మనకు అర్థం అయ్యే విధంగా ఈ స్థూల దేహానికి వచ్చే బాధలను అక్కడ ఏకరువు పెట్టి అట్లా ఉంటుంది నరక బాధ అని చెప్పటం జరిగింది. కానీ బాబా చెప్పినట్టు స్వర్గం నరకం స్థితులు కావు. స్వర్గం నరకం అనేవి మన బొంబాయి, కలకత్తా, ఢిల్లీ లాగా ఒక ప్రదేశాలు కావు. అక్కడికి ఈ వ్యక్తి ఎక్కడికోబోడు, ఉన్న చోటనే జరుగుతుంది. అది మానసిక స్థితులు మాత్రమే అన్నారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమని చెప్తూ, సో దెన్ లెట్ us pass for a moment and reflect on the enjoyment of heaven. అయితే ఆ స్వర్గంలో అతను పొందే సుఖానుభూతి ఏమిటో చూద్దాం. ఇన్ దట్ స్టేట్ వాట్ ఎవర్ వన్ డిజైర్స్ వన్ గెట్స్, బట్ ద ఎక్స్పీరియన్స్ వేరీస్ అకార్డింగ్ టు వన్స్ సంస్కారాస్. అక్కడ అతనికి ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుందట ఆ స్వర్గ స్థితిలో. కానీ అక్కడ ఆ అనుభవం అనేది అకార్డింగ్ టు వన్ సంస్కారాస్, అతను చేసుకున్నటువంటి ఆ మంచి సంస్కారాల్లో ఎలాంటి సంస్కారాలు ఉన్నాయో దాన్ని బట్టే అతనికి ఆ స్వర్గ సుఖం అందుతుంది. సపోజ్ వన్ వాజ్ ఫాండ్ ఆఫ్ సింగింగ్ డ్యూరింగ్ వన్స్ లైఫ్ ఇన్ ది వరల్డ్. ఒకతనికి ఆయన శరీరంలో ఉన్నప్పుడు, చనిపోక ముందు అతనికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం అనుకుందాము అతనికి. సో అక్కడికి అతనికి ఇన్ హెవెన్ ఆఫ్టర్ డెత్ ఇఫ్ హీ డిజైర్స్ సింగింగ్ హీ హియర్స్ ఇట్, బట్ సింగింగ్ ఆఫ్ రియల్ క్వాలిటీ. సో టు విత్ రిగార్డ్ టు మీల్స్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్. అలాగే అతనికి పాడటం అంటే ఎంత ఇష్టమో, ఆ పాడటం అనే దాని సింగింగ్ అంటే అతనే కాదు ఎవరు పాడినా కూడా, ఎవరి పాట విన్నా కూడా అతనికి చాలా ఇష్టం అయ్యేది. అందుకని అది ఎప్పుడైతే అతనికి పాడటం అనేటువంటి ఆ మంచి సంస్కారాలలో పాడటం అనే దాని మీద అతనికి చాలా ప్రీతి ఉన్నప్పుడు అతనికి
ఏది లేకుండానే ఆ ఇష్టమైన సంగీతం వినబడుతూ ఉంటుందట, ఇష్టమైన గానం వినబడుతూ ఉంటుందట. అది కూడా మామూలుగా ఈ ప్రపంచంలో ఉండే దానికంటే చాలా శుద్ధమైనటువంటి మంచి కేటగిరీకి, మంచి రకానికి చెందినటువంటి సంగీతం వినబడుతుంది అతనికి. సో టు విత్ రిగార్డ్ టు మీల్స్, అట్లాగే భోజనాల గురించి కానీ తాగటం గురించి కానీ, తినటం తాగటం గురించినటువంటి సంస్కారాల ఇది కూడా అలాగే అక్కడ నెరవేరుతుంది. ఇఫ్ హీ విషెస్ టు ఈట్ మాల్దా, హీ ఎంజాయ్స్ మలీదా. మలీదా అంటే ఇక్కడ చాలా రుచికరమైనటువంటి, మనం అనుకున్నట్టు డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ వాటితో చేసిన పదార్థాలను మలీదా అనుకుంటే అతనికి అది ఇష్టమైనప్పుడు ఆ అనుభూతి అక్కడ కలుగుతుంది. సచ్ యాజ్ హీ హ్యాస్ నెవర్ టేస్టెడ్ బిఫోర్. ఆ స్థూల ప్రపంచంలో ఎప్పుడు కూడా అతను అలాంటి రుచి చెయ్యనటువంటి ఆ రుచి అక్కడ దొరుకుతుందట, ఆ రుచి, తిన్న ఆనందం. ఇఫ్ డ్రింక్ ఈజ్ వాట్ హీ వాంట్స్, ది డ్రింక్ హీ గెట్స్ ఈజ్ సర్పాసింగ్లీ డెలీషియస్. ఇది అలాగే తాగటంలో కూడా అతనికి, మరి మన దగ్గర కూడా ఎన్నో రకాలైనటువంటి తాగటం, వాళ్ళకి రకరకాలైన కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫారిన్ ఐటమ్స్ అంటే మక్కువ ఎక్కువ తాగే వాళ్లకు. అలాగే ఆ స్వర్గ స్థితిలో తాగటం అనే అటువంటి సంస్కారాలు, మంచి సంస్కారాలు అతని చేసుకొని ఉంటే అతనికి తాగటంలోనే ఆ మంచిది, అంటే ఈ ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు దొరకనటువంటి చాలా మంచి డ్రింక్స్ అక్కడ దొరికితే వాటిని అనుభవిస్తాట. బట్ ద ఫన్ ఆఫ్ ఇట్ ఆల్ ఈజ్ దట్ ద డిజైర్స్ దట్ అరైజ్ డూ సో అకార్డింగ్ టు ది సంస్కారాస్ హీ హ్యాస్ అక్వైర్డ్. ఇక్కడ ఆ జరిగేది కూడా దేని ప్రకారంగా జరుగుతుంది? ఇక్కడ కూడా అంతే కదా. ప్రపంచంలో పాపం డబ్బు లేనివాడు ఏదో ముతక ఈ సారాయి లాంటిది ఏదో తాగుతాడు. డబ్బు బాగా ఉన్నవాళ్ళు దాంట్లో రకరకాలైనటువంటి చాలా కాస్ట్లీ డ్రింక్స్ తాగుతారు. అట్లాగే స్వర్గంలో కూడా ఈ స్వర్గానుభూతులు పొందే వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కారాల యొక్క దాని నాణ్యతను బట్టి వాళ్లకు ఆ అనుభూతులు కలుగుతూ ఉంటాయి. హీ హాజ్ అక్వైర్డ్ దట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్పెషల్ టేస్ట్ హీ కల్టివేటెడ్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ లైఫ్. ఇదంతా కూడా అతను అంతకు ముందు జీవించిన జీవితంలో చేసిన ఆ కర్మలను బట్టి, దాని ద్వారా సంపాదించిన సంస్కారాలను బట్టే ఉంటాయి. నౌ ఇన్ హెల్ ది కేస్ ఈజ్ క్వైట్ ఆపోజిట్. ఇక నరకంలోకి వచ్చేటప్పటికి అక్కడేమో చేసిన కర్మలను బట్టి, ఆయన అకౌంట్లో ఉండే సంస్కారాలను బట్టి, ఆ జీవితంలో అనుభవించిన అనుభవాలే అయినా కూడా చాలా నాణ్యతతో, చాలా మంచి క్వాలిటీకి చెందినవి, అతని సంస్కారాలకు అనుగుణంగా అనుభవాలు కలుగుతాయి. ఇక నరకంలో అది వ్యతిరేకంగా ఉంటుంది అంటున్నారు. ఇఫ్ హీ డిజైర్స్ స్వీట్ మీట్స్ ఇన్స్టెడ్ హీ గెట్స్ క్వైట్ ద ఆపోజిట్, రెఫ్యూజ్ నరక్. ఇక్కడ నరకంలో అంటే చెడు కర్మలు ఎక్కువగా చేసుకున్న వాడికి తిండిపోతు అనుకుందాం, వాడికి తిండి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నాం. నరకంలో ఏమిస్తారట వాడికి? నరకంలో మలాన్ని పెడతారట. నరక్ ఎక్స్క్రీమెంట్ అంటే మానవులు పొద్దున లాట్రిన్లో అన్లోడ్ చేసే అటువంటి ఎక్స్క్రీమెంట్ అంటే మలం, ఆ మలాన్ని పెడతారట. అండ్ లైక్ వైజ్ విత్ రెస్పెక్ట్ టు ది అదర్ థింగ్స్ హీ వాంట్స్, ది acuteness and severity of the sufferings he has to undergo defy description. అలా అతనికి ఆ స్థితిలో, నరక స్థితిలో ఉన్నప్పుడు అతను చేసిన చెడు కర్మల యొక్క అనుభూతులు మనం మాటల్లో చెప్పలేనంత కఠినంగా ఉంటాయి. బట్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. బాబా అంటున్నాడు ఇక్కడ ఒక
చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ను మీరు గుర్తు పెట్టుకోండి. అదేంటట అంటే ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బోత్ హెవెన్ అండ్ హెల్, స్వర్గ్ ఆర్ నరక్, ఆర్ నథింగ్ బట్ డ్రీమ్స్. అయితే ఈ స్వర్గం నరకం కూడా మరి మామూలు ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో ఇవన్నీ మాయాజనితాలే, ఇది ఒక స్వప్నప్రాయం అని చెప్పుకున్నాం. అలాగే ఈ స్వర్గ నరక స్థితిలో కలిగినటువంటి సుఖానుభూతి, దుఃఖ అనుభూతి, ఈ రెండు కూడా నథింగ్ బట్ డ్రీమ్స్. ఇవి కూడా ఆ స్వప్నంలోని అంతర్భాగాలే, స్వప్నమే, ఇంకా అసలైన స్థితికి వాడు చేరలేదు. జస్ట్ యాజ్ after you fall asleep, a dream comes, and in the dream you experience good and bad events, such as a motor car ride that bring you pleasure, until all of a sudden you find yourself confronted with a terrifying giant. But then upon awakening, you know that it was all just a dream. ఆ స్వప్నావస్థలో నువ్వు ఒక మంచి పెద్ద లగ్జరీ కార్ కొనుక్కొని హాయిగా వెళ్తున్నావు, అది ఎంతో కంఫర్టబుల్ గా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నావు. ఉంటే రోడ్డు మీద అనుకోకుండా ఓ పెద్ద రాక్షసి వచ్చి నిలబడింది, కార్ సడన్ బ్రేక్ వేసి ఆపేశారు. అప్పుడు ఆ జైంట్ను చూడంగానే ఆ కళ చెదిరిపోయి మెలుకొని లేచి కూర్చుంటాడు బెడ్ మీద. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో నా కారు, ఆ కనబడిన రాక్షసి, ఈ రెండు కూడా స్వప్నం, కలే కదా, నిజం కాదు కదా అని నవ్వుకుంటాడు. బట్ దెన్ అపాన్ అవేకనింగ్ యు నో దట్ ఇట్ వాజ్ ఆల్ జస్ట్ ఎ డ్రీమ్. అది మేల్కోగానే తెలిసిపోయేది ఏమిటి అంటే అదంతా ఒక స్వప్నం మాత్రమే అని. ఇన్ జస్ట్ ద సేమ్ వే, ఇన్ రియలైజేషన్ you know that all this that you have experienced was a dream. ఎలాగైతే ఆ కళ నుంచి మేలుకో వచ్చి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఆ కళ అంతా అదంతా కలే, నిజం కాదు అని ఎలాగైతే తెలుసుకుంటావో, అలాగే ఈ స్వర్గ నరక స్థితులు ఇవన్నీ కూడా భగవత్ సాక్షాత్కారం అంటే భగవంతుడితోని ఐక్యం పొందిన తర్వాత ఇవి కూడా స్వప్నం లాగానే కనబడతాయి. మన జాగ్రత్త అవస్థలో మన స్వప్నం ఎట్లా కనబడుతుందో, ఆ భగవదైక్య స్థితిలో, ఈ స్వర్గ నరక స్థితిలో పొందిన సుఖ దుఃఖ అనుభవాలు కూడా స్వప్నప్రాయమే అని తెలిసిపోతుంది. బట్ రిమెంబర్ టు దట్ యాజ్ లాంగ్ యాజ్ వన్ ఈజ్ స్లీపింగ్ ద డ్రీమ్ ఈజ్ రియల్. మనం స్వప్నావస్థలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్లే ముందు స్వప్నావస్థలోకి వెళ్తాం కదా, స్వప్నావస్థలో ఉన్నప్పుడు మనకు దాని చైతన్యం ఉండదు కనుక అది నిజం అనుకుంటాం. ఆ అవస్థలో ఉన్నప్పుడు అదే నిజం అనుకుంటాం. సో we done with it, even the pleasures of heaven kick it all out. Why? Because it is nothing but a dream. అలాగే ఎలాగైతే మనం రాత్రి కనే స్వప్నాలలో ఉండే సుఖ దుఃఖాలు ఎలాగైతే క్షణికమైనవో, సత్యం కావో, అలాగే స్వర్గ నరకాల్లో వచ్చే ఆనందము దుఃఖము రెండు కూడా నిజం కావు. కిక్ దెమ్ అంటున్నాడు బాబా, వాటిని కూడా ఏం పట్టించుకోకు. బట్ దిస్ గ్రాస్ వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ ఎ డ్రీమ్ యాజ్ వెల్. అలాగే మనం జాగ్రత్త అవస్థలో ఉండి ఈ ప్రపంచంలో అనుభవించే అనుభవాలు కూడా, ఇవన్నీ కూడా మన చుట్టూ జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ ప్రపంచం కూడా, ఇది కూడా స్వప్నమే. It is only through the dream that the chance comes to you to awaken in true realization. అలాగే ఈ ప్రాపంచిక జీవితము అనే స్వప్నంలో ఉండగానే జాగ్రత్త అవస్థకు వచ్చే అటువంటి అవకాశం వస్తూ ఉంటుంది. స్వప్నం అంటే ఇక్కడ బాబా దాని గురించి చెప్తూ, ది కండిషన్స్ ఫర్ అవేకనింగ్ ఫ్రమ్ దిస్ డ్రీమ్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్. మనం జాగ్రత్త అవస్థకు రావాలంటే ఎప్పుడు, మనం స్వప్నావస్థలో మన బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాం అనుకొని, నిద్రావస్థ కంటే ముందుండే స్వప్నావస్థలో ఎప్పుడైతే ఉన్నామో ఎక్కడ మేల్కుంటాము, అక్కడే మన బెడ్ మీదనే మేల్కుంటాం. మేల్కొని ఓహో ఇలాంటి కళ వచ్చిందా అని నవ్వుకుంటాం. అలాగే
ఈ ప్రపంచంలో ఉండగానే, ఈ ప్రపంచం అనే స్వప్నంలో ఉండగానే మనము జాగ్రత్త అవస్థకు రావలసి ఉంటుంది. నౌ ద పిల్గ్రిమ్ who has ascended to the second plane through spiritual advancement as against those who experience the heaven and hell states after their physical deaths, he too necessarily sees these. ఎలాగైతే మన స్వప్నంలో మనం సుఖ దుఃఖాలను చూస్తామో, అట్లాగే ఈ స్వర్గ నరక స్థితిలో రెండవ భూమికలోకి వచ్చిన వాడు వీటి అనుభూతులను చూస్తాడు. ఆరు 55 అయింది కాబట్టి మరి ఇక్కడ ఆపేద్దాము. ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి.